హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి అయితే అందించడం జరుగుతుంది. దీనికోసం అయితే మేము 2 to 3 అవర్స్ అయితే వర్క్ చేస్తున్నాం. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. దాంట్లో జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ ఏదో ఒక గ్రూప్ అయితే జాయిన్ కండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అప్డేట్స్ చూద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనం Tsspdcl జూనియర్ అసిస్టెంట్ కోర్ట్ కేసు సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు. దాని రిజల్ట్ పైన మన కోర్ట్ కేసు ఉన్న విషయం తెలిసిందే. అయితే మనకు నిన్న 17న హియరింగ్ అనేది ఉండేది. ఇదైతే నిన్న మనకు బెంచ్ పైకి అయితే రాలేదు. ఈ రోజు ఇదైతే పోస్ట్ పోన్ అయింది. మనకి ఈ రోజు దీనికి సంబంధించి అయితే మనకి హియరింగ్ అయితే ఉంది. సో మాక్సిమం ఈ రోజు దీనికి సంబంధించి క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం మరి ఈ రోజు దీనికి సంబంధించి క్లియరెన్స్ వస్తుందా లేక నెక్స్ట్ పోస్ట్ పోన్ అవుతుందా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈవినింగ్ లోపు అయితే మనకు తెలుస్తుంది. సో ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను మరొక వీడియో ద్వారా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు Tsspdcl కోర్ట్ కేసు పైన ఉన్నటువంటి అప్డేట్. సో పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుని మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2-3 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తా అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మద్దతు ధరతో వడ్లు కొంటాం కేసీఆర్. మనకు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకు కేసీఆర్ గారు అయితే ఇవైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పీఆర్సీ అనేది 2-3 డేస్లో ప్రకటిస్తామని చెప్పేసి, అదేవిధంగా మద్దతు ధరతో వడ్లు కొంటామని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకా చాలా ప్రకటనలు చేశారు. సో ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి మనం చూసినట్లయితే నిరుద్యోగ భృతికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగ భృతి హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే కరోనా తీవ్రత పెరిగిందని సీఎం చెప్పారు. ఎవరు నిరుద్యోగులు తేల్చుకునేందుకు విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పేసి తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఇచ్చి తర్వాత పక్కన పెట్టారన్నారు. సో కరోనాతో ఉద్యోగులకు జీతాలు లేనటువంటి ఈ సిచ్యువేషన్లో నిరుద్యోగ భృతి ఎలా ఇవ్వాలని చెప్పేసి ప్రశ్నించారు. సో ఇది మనకు నిరుద్యోగ భృతి పైన ఉన్నటువంటి అప్డేట్. సో మనకైతే బిఫోర్ ఎలక్షన్స్ అయితే నిరుద్యోగ భృతి త్వరలో ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడైతే కరోనా సిచ్యువేషన్లో బడ్జెట్ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. చూద్దాం, మనకు ఈ రోజు అయితే ఈ బడ్జెట్ సమావేశాలున్నాయి. సో నిరుద్యోగ భృతికి బడ్జెట్ పెడతారా లేదా అనేది మనం కొంత వేచి చూడాల్సిన విషయమే. సో రేపటి వరకు అయితే దీనిపైన క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఏది నిజం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. పోలీస్ రిక్రూట్మెంట్ పైన మనకు ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో భర్తీ అయినటువంటి పోస్టుల కొలువులన్నీ ప్రభుత్వ లెక్కల్లో తేడాలు ఎందుకంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో గవర్నర్ ప్రసంగంలో 23,648 పోస్టులు అని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా కేటీఆర్ లెక్క ప్రకారం 31,972 అని చెప్పడం, అదేవిధంగా పీఆర్సీ ప్రకారం 28,227 పోస్టులు ఫిల్ చేశారని చెప్పేసి చెప్పడం. సో ఈ మూడు అయితే మనకైతే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పైన వాదనలు అయితే వినబడుతున్నాయి. అయితే ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే పోలీస్ స్కూలు భర్తీపై క్లారిటీ రావడం లేదు. సో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ చేసినటువంటి ప్రసంగంలో చెప్పినటువంటి వివరాలు మంత్రి కేటీఆర్ చెప్పేటువంటి లెక్కలకు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చెప్తున్నటువంటి గణాంకాలకు పొంతన లేకుండా పోతుంది. ఇంతకు భర్తీ చేసినటువంటి పోలీసు ఉద్యోగాలు ఎన్ని అనేది చర్చాంశమైంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కేటీఆర్ గారు ఫిబ్రవరి 25న రాసినటువంటి బహిరంగ లేఖలో అయితే పేర్కొన్నారంట. అండ్ నెక్స్ట్ మార్చి 15న మనకు గవర్నర్ ప్రసంగంలో చూసుకుంటే ఇక్కడ 23,648 పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు పీఆర్సీ నివేదిక ప్రకారం చూసుకుంటే 30,580 ఖాళీలని భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 28,227 నియామకాలు చేపట్టిందని, వీరిలో 23,223 మంది శిక్షణ పొందుతున్నారని చెప్పేసి చెప్తుంది. సో ఇందులో ఏది నిజం, ఇంతవరకు భర్తీ చేసినటువంటి పోస్టులు ఎన్ని అనేది అసలు క్లారిటీ లేదంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో మనం కూడా చూస్తున్నాం. సో ఒక్కొక్కరైతే ఒక విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏది నిజం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 23,000 పోస్టులు పెరిగాయని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక మొత్తం అప్పటి వరకు 63,000 పోలీసు కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు ఉంటే, పోలీసు నియామకాలు ఉంటే అవి 86,000 అయితే పెంచారంట. వాహనాలను 20,000 అయితే పెంచడం జరిగింది. సో కొత్తగా 23,648 పోస్టులు అయితే పెంచిందంటూ ఇక్కడ మన గవర్నర్ ప్రసంగంలో మనం అయితే చూడవచ్చు. అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎటువంటి అర్థం కాలేదంటూ ఒక అభ్యర్థి ఆవేదన కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ రిక్రూట్మెంట్ రావడం లేదంటూ ఒక అభ్యర్థి కూడా తన ఆవేదన అయితే ఇక్కడ వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. అసలు ఎన్ని ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేశారనేది ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదంటూ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక
చూసుకుంటే కోర్టులకు 840 పోస్టుల మంజూరు అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్నటువంటి 15 కొత్త కోర్టులలో 840 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ అయితే మనకు ఉత్తర్వులు జారీ చేసింది. సో దీనిపైన నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో అయితే చేశాను. ఆ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ప్రతిదీ డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నటువంటి జీవోలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్కొక్క పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వాటికి అర్హతలకు సంబంధించి కూడా వీడియో అయితే చేశాను. ఆ 2 వీడియోస్ లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కంపల్సరీ చూడండి. మీకు అది చూస్తే మీకు దానిపైన ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు వాటికి అప్లై చేసుకోవచ్చు, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ దానిలో ఉంటుంది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఒక జాబ్ మేళా అనేది ఇక్కడ రావడం జరిగింది. వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి జాబ్ మేళా అయితే మనకు 20న కండక్ట్ చేయబోతున్నారు. సో జొమాటో కంపెనీ నుండి ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు డెలివరీ పార్ట్నర్ ఉద్యోగాలకు సంబంధించి. సో వీటికైతే మనకి ఈ నెల 20న వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. దీనిలో 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. 12 నుంచి 20 వేల వరకు అయితే శాలరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ములుగు రోడ్ దగ్గర ఉన్నటువంటి ఐటీఐ బాయ్స్ క్యాంపస్ దగ్గర ఈ ఇంటర్వ్యూ అనేది 20న కండక్ట్ చేస్తున్నారు. సో దీనిలో మేల్ ఫీమేల్ ఇద్దరు వీటికైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు. ఎస్ఎస్సీ అనేది పాస్ అయి ఉండాలి, బైక్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి, లైసెన్స్ ఉండాలి, పాన్ కార్డ్, స్మార్ట్ ఫోన్ లాంటివి కలిగి ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే పార్టిసిపేట్ చేయవచ్చు. సో 20 తారీఖు ఉంది కనుక మీరు ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ నుండి నెంబర్ కాల్ చేసి మీ నేమ్ అయితే రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ రఘుపతి అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కాల్ చేసి వాళ్ళు ఒక లింక్ ఇస్తారు, దానిలో మీరు ఒక నేమ్ అదేవిధంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రిజిస్టర్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే తెలంగాణ కొత్త జోన్లు ఆమోదించండి అంటూ రంజిత్ రెడ్డి మనకు నిన్న లోక్సభలో జరిగినటువంటి సమావేశాల్లో ఒక విషయం అయితే ఇక్కడ మనకు ప్రస్తావించడం జరిగింది. సో తెలంగాణలో మనకు జోన్ల పునర్వ్యవస్థీకరణ కొత్త జిల్లాలకు ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. పాలన వికేంద్రీకరణ మరియు మెరుగైనటువంటి పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాలను 33కి అయితే పెంచింది. అలాగే జోగులాంబ 7ను మనకు కొన్ని ప్రాంతాలను వికారాబాద్ను 6లో అయితే యాడ్ చేయడం జరిగింది. వాటిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనకు నిన్న జరిగినటువంటి లోక్సభ సమావేశాల్లో మనకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు అయితే కోరడం జరిగింది ప్రభుత్వాన్ని. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీలో మిగిలింది ఇక ఒక్కరే అంటే ఒక న్యూస్ రావచ్చు. సో ఇప్పటివరకే ముగిసినటువంటి చైర్మన్ 8 మంది సభ్యుల పదవీ కాలం, నేడు యాక్టింగ్ చైర్మన్ పదవి విరమణ, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీపై ప్రభావం. సో టోటల్గా టీఎస్పీఎస్సీ కూడా ఇక్కడ ఖాళీ అయిపోతుంది. సో మనకు 50,000 ఉద్యోగాల భర్తీలో భాగంగా సో ఇప్పుడైతే టీఎస్పీఎస్సీ ఏ విధంగా తీసుకుంటున్నది చూడాలి. ఎందుకంటే వీటిని భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఈ రోజుతోటి ఇప్పటివరకు అయితే 2 ఉండేది, అందులో ఒక అతను కృష్ణారెడ్డి. సో ఈ రోజుతో అయితే దీనికి ఈ పదవి విరమణ అయితే చేయబోతున్నారు. ఇక ఒకరే ఈ దీనిలో అయితే ఉండబోతున్నారు. సో ఈ ఒక్కరితోటి ఈ ఉద్యోగ నియామకాలు ఎంతవరకు చేస్తున్నది చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. నర్సిరెడ్డి సో మనకు గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే ఇక్కడ నర్సిరెడ్డి ఒక వ్యాఖ్యన అయితే చేయడం జరిగింది. సో ఉద్యోగాల భర్తీ ప్రస్తావన ఎందుకు లేదని నర్సిరెడ్డి అయితే ప్రశ్నించారు. నిరుద్యోగుల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేనందువల్ల ప్రసంగానికి నేను మద్దతు తెలపలేదని చెప్పేసి నర్సిరెడ్డి అయితే స్పష్టం చేశారు. మనం చూసాం. సో గవర్నర్ ప్రసంగంలో కావచ్చు, కేటీఆర్ గారు మాట్లాడిన విషయంలో కావచ్చు, ఉద్యోగాల భర్తీ గురించి అయితే మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఒక పీఆర్సీకి సంబంధించి ఇచ్చారు. సో నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం అక్కడైతే చూడలేదు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనకు దీనికి సంబంధించి ఇదైతే మనకు సౌర విద్యుత్ వినియోగంపై 3 నెలల ఉచిత భోజన వసతితో పాటు మరియు క్లాసెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడైతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ నెల 22న వీటికైతే తరగతులు అయితే ప్రారంభిస్తున్నారట. సంస్థ వచ్చేసి మనకు TUTS సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎటువంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ చూసినట్లయితే మనకు ఐటీఐ డిప్లొమా విద్యార్థులు ఉన్న వాళ్ళైతే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాడు. సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ వివరాలు అయితే అందించండి. అండ్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు కరీంనగర్లో ఉన్నటువంటి రుక్మాపూర్ నుంచి ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దీని అయితే జారీ చేశారు. ఈ నెల 18 నుంచి మనకు ఏప్రిల్ 7 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. సిపి గేట్ ఉస్మాన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఎంసెట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈరోజు మనకు రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అయితే ఇస్తుంది. సో దీనికి సంబంధించి నిన్న మనకు స్టడీ మెటీరియల్ అయితే ఆవిష్కరించడం జరిగింది సబితా ఇందర్ రెడ్డి గారు. అండ్ దీనికి మీకు కావాలనుకుంటే వెబ్సైట్లో కూడా వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. దీనివల్ల ఒక 3 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ మనకైతే చెప్పడం జరిగింది. మళ్ళీ మనకు స్కూల్స్ అనేటువంటి బంద్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో పెరుగుతున్నటువంటి కరోనా నేపథ్యంలో సో క్లాసులు ఆపేటువంటి యోచనలో సర్కారు ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 2-3 డేస్లో దీని మీద ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తున్నట్టు ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. టెట్కు గ్రీన్ సిగ్నల్ అన్నట్టు ఏపీకి సంబంధించి సో ఏపీలో మనకు జీవో అయితే రిలీజ్ చేశారు. సో టెట్ విధి విధానాలపైన ఒక జీవోని అయితే రిలీజ్ చేశారు. త్వరలో అక్కడైతే టెట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ ఉంది.
సో ఇవే కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను 10 to 11 మధ్య మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో కంపల్సరీ అయితే జాయిన్ కండి, మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని అయితే చదవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు కొంత అయితే లేట్ అయింది, నా దగ్గర పవర్ అనేది లేదు మేము ఉన్న చోట దగ్గర. సో దానివల్ల కొంత లేట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.